హాయ్ బ్రో. హాయ్. ఏపీలో ఒక 2 monthsలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎస్. ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది సీఎం? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకున్నా. తెలిసి ఆయనే వస్తాడు అనుకున్నా. ఎందుకు బ్రో, అంటే జగన్ పరిపాలన నచ్చలేదా ఈ 5 సంవత్సరాలు? మరి లేదు అసలు, అంటే స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ అన్నీ చెప్పాడు కానీ ఏం చేయలేదు అన్నట్టు. అందరికీ మనీ ఇస్తున్నాడు కానీ డెవలప్మెంట్ అయితే అసలు ఏం లేదు ఏపీలో చెప్పాలంటే. ఎంప్లాయ్మెంట్ లేదు, డెవలప్మెంట్. గ్రౌండ్ లెవెల్లో అభివృద్ధి జరిగింది అంటే ప్రతి ఇంటికి అభివృద్ధి జరిగింది అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే ప్రస్తుతానికి ఇప్పుడు అందరికీ డబ్బే కావాలి కాబట్టి ఆయన స్ట్రాటజీ ఉపయోగించుకొని అంటే లైక్ ఎంప్లాయ్మెంట్స్ కాకుండా ఏమన్నా వర్కర్స్ కానీ లేబర్స్ కానీ మనీ ఇచ్చేసి వాళ్ళని చెక్ చేస్తున్నాడు. సో వాళ్ళ ద్వారాగానే ఇంకా ఎక్కువ ఓట్స్ మెజారిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు జగన్ పరిపాలనకి అండ్ చంద్రబాబు పరిపాలనకి మధ్య తేడా అంటే ఏం చెప్తారు మీరు? అంటే జగన్ అంటే మనీతో అంతా చూస్తున్నాడు, డెవలప్మెంట్ అయితే అసలు ఏం లేదు. చంద్రబాబు అయితే మనీ ఇవ్వడం పక్కన పెడితే ఫస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది ఏపీ అనేది, ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, జాబ్స్ అనేవి తీసుకొస్తాడు. అంటే ఇప్పుడు అందరూ ఏపీ నుంచి అందరూ హైదరాబాద్ వస్తున్నారు. ఎవరైనా సరే ఏపీ మాది ఏపీ అంటున్నారు కానీ మా తెలంగాణ అయితే ఎవరు హైదరాబాద్ అనట్లేదు. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఈ విద్య ఆరోగ్య అభివృద్ధి జరిగింది అని అంటున్నారు కదా జగన్ పరిపాలనలో. దాని గురించి చేశారు కానీ దాన్ని కంటిన్యూ చేయట్లేదు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవి పెట్టారు కదా, మరి పెట్టారు అంతే, ఎవరో వెళ్ళట్లేదు అసలు. దాన్ని ఏమి అంత మంచిగా చూడట్లేదని నేను అనుకుంటున్నాను. మా ఊర్లో అయితే అంతే ఉంది. అంటే ఏ సభకి వెళ్ళా సరే జగన్ 175కి 175 సీట్లు మాకే వస్తాయి అని అంటున్నారు కదా. అన్నంత మాత్రం రావు. చెప్పాలంటే సిబిఎన్కి తక్కువ ఉన్నా సరే ఎన్నున్నా అన్నీ వస్తాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ పత్తులో వస్తున్నారు, ఓడిపోతున్నారని తెలిసి మాత్రమే అందుకే అలా వస్తున్నారు, నెక్స్ట్ సీఎం అయ్యేది నేనే అని అంట బల్లగుద్ది చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు? కలిసి వస్తున్నారంటే ఓడిపోతామని కాదు, గెలుస్తామని. కానీ ఇద్దరిది ఆలోచనలు ఒకలానే ఉన్నాయి కాబట్టి కలిసి చేస్తే మంచిది కాబట్టి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకుందామంటున్నారు కాబట్టి అట్లా వచ్చారు అంతే తప్ప ఓడిపోతామనేం కాదు, ఎవరో ఓడిపోరు. ఒక కొడాలి నాని అండ్ ఇది రోజా గురించి చెప్తే ఏం చెప్తారు మరి వాళ్ళు? వాళ్ళంతా సోది తప్ప ఇంకేముండదు. వాళ్ళు ఏదన్నా ఫేమ్ కోసం చెప్పడం తప్ప అసలు వాళ్ళది ఏముండదు అసలు వాళ్ళ గురించి. ఓకే, ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ.